మీ దగ్గర వస్తుంది చాలంత సమయం ఉంది. తర్వాత బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు రామ్మూర్తి గారు. రామ్మూర్తి గారు నమస్తే అండి. నమస్కారం అండి. రామ్మూర్తి గారు, ఇప్పటిదాకా పార్టీ సంబంధించిన నాయకులు విశ్లేషకులు మాట్లాడినంతా ఒక ఎత్తైతే అసలు మాట్లాడాల్సింది మీరే. ఎందుకంటే నిన్నటి వరకు కవిత సరే పార్టీ పరంగా కుటుంబ సంబంధాలు తీసేస్తే పార్టీ పరంగా నిన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. సరే ఇదంకో అయితే టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ ఖాళీగా ఉంది. ఆ పేరుని ఎవరైనా వాడుకోవచ్చు అనేటువంటి మాట వెనుక అర్థమేంటి? ప్రధానంగా అలాంటి పరిస్థితి వస్తే జరిగే నష్టం టీఆర్ఎస్కి కాదంటారా? అదేవిధంగా ఏ మేరకు నష్టం కలగవచ్చు కవిత పార్టీ పెట్టడం వల్ల ఏమంటారు రామ్మూర్తి గారు? ఎప్పుడైనా కూడా గుడ్డొచ్చి కోడిని ఎక్కిరియద్దని చాలా సార్లు చెప్పాను. ఎందుకంటే ఆమె వాస్తవంగా వ్యక్తిగత సమస్య నాది అని క్లియర్ గా ముందు రావడం జరిగింది. చాలా సందర్భాల్లో మనం మాట్లాడినప్పుడు కూడా అదే విధంగా ప్రెస్ మీట్ లో కూడా కవిత గారు చెప్పింది కూడా మనం చాలా సార్లు విన్నాం. ఎందుకంటే ఇది నా వ్యక్తిగత సమస్య, నా ఆత్మగౌరవ సమస్య. ఆత్మగౌరవ సమస్యను, వ్యక్తిగత సమస్యను ప్రజల మీద ఇబ్బంది రుద్దినా కూడా సక్సెస్ కాదు. వ్యవస్థకు నష్టం జరిగితే, వ్యవస్థలో జరిగిన అన్యాయాల మీద పోరాడితే మాత్రమే ఆ పార్టీలు మరణ కొనసాగితే దాంతో ప్రజలు నమ్ముతారు. ఇంకోటి అంటే వ్యక్తిగత సమస్యను ఎప్పుడు కూడా ప్రజల మీద రుద్దద్దండి. ఇంకోటి ఏంటంటే రాజకీయాలు పెద్ద ఇంపార్టెంట్ కావండి. ఎందుకంటే బంధాలు, బంధుత్వాలు చాలా పెద్దవి. తండ్రి మాట ఏదైతే తప్పినోళ్ళు, తండ్రి మాట ఇననోళ్ళు, అదేవిధంగా తల్లిదండ్రుల మాట ఇన్నోళ్ళు కాలగర్భంలో చాలా మంది గడిచిపోయినాను. నేను మళ్ళీ ఎవరిని చెప్తున్నాను, ఇంత ఘాటుగా ఇంత కటువుగా మాట్లాడడానికి నాకు కూడా కొన్ని కారణాలు. ఎందుకంటే ఎవరైనా కూడా మనం ఎవరైనా ఇప్పుడు అయితే కోటేశ్వరరావు గారు కానీ, కృష్ణారెడ్డి గారు కానీ, లేకపోతే అయితే రామచంద్రన్న కానీ, మీరు కానీ, మీ అందరం తల్లిదండ్రుల మాట విన్నోళ్ళే బాగుపడతాం అంతే తప్ప కానీ వాళ్ళను కాదని వాళ్ళ మీదే పోరాటం చేస్తామని మాట్లాడడం మాత్రం చాలా తప్పు. ఇంకోటి ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ పుట్టుక గురించి అందరికీ తెలుసు. టిఆర్ఎస్ పార్టీ ఎలా పుట్టింది? టిఆర్ఎస్ పార్టీ ఇదే సక్సెస్ఫుల్ పార్టీ. ఎందుకంటే ఇప్పుడు 13-14 ఏళ్ళు పోరాటం చేసిన తర్వాత తెలంగాణ సాధించిన తర్వాత దేశంలో కొన్ని పెనుమార్పులు తీసుకురావాలి. ఎందుకంటే తెలంగాణలో అమలైన కార్యక్రమాలు కూడా దేశవ్యాప్తంగా చేయాలనుకున్న క్రమంలో గౌరవ కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సరే ఆదిలోనే ఎవరికైనా కూడా ఇప్పుడు బీజేపీ పార్టీ 1908 లో పుట్టింది. దాని తర్వాత 84 ఎలక్షన్స్ వచ్చినప్పుడు 2 సీట్లు వచ్చినాయి. 3 కూడా కాదు, 2 సీట్లు వచ్చినాయి దేశవ్యాప్తంగా ఎంపీ సీట్లు. అయినా కూడా పార్టీ కొట్టుకుంటే మళ్ళీ వాజ్పేయి గారితో రాజ్యాధికారం వచ్చింది. దాని తర్వాత మోడీ గారితో 3వ పాలన జరుగుతున్నది. ఏదైనా కూడా ఎవరిని కూడా తక్కువ అంచనా. నేను ఏమంటున్నా, కొన్ని అంశాలు ఉన్నప్పుడు మనం క్లియర్ గా మాట్లాడుకుంటప్పుడు కవిత గారిది చాలా టిపికల్ మెంటాలిటీ అని కూడా చెప్తున్నా. ఎందుకంటే మళ్ళీ కూడా చెప్తున్నా, కవిత గారు ఫస్ట్ లెటర్ లీక్ అయిన తర్వాత లెటర్ లీక్ చేసింది. లీక్ వాస్తవంగా నేను కూడా అందరు అనుకున్నట్టే నేను కూడా లీక్ అయింది అనుకున్నా, కానీ లీక్ చేసింది. ముఖ్యంగా బిగ్ టీవీకి ఇవ్వడం జరిగింది. ముందుగా బిగ్ టీవీలో ప్రసారం రావడం జరిగింది. బిగ్ టీవీ ఎవరిదన్నది అందరికి తెలుసు. దాని తర్వాత ఏంటంటే ఏదైతే లెటర్ కు 2 రోజులు 3 రోజులు ముందు లీక్ అయిద్దన్న అంశం ఇంకా ప్రజలకు రాకముందే ఒక ఉప్పల్కి సంబంధించిన కార్పొరేటర్ హస్బెండ్ టీవీలో వచ్చి మాట్లాడతాడు. ఏ విధంగా మాట్లాడతాడు, ఆయనకి ఏ విధంగా సమాచారం వచ్చింది, ఇవన్నీ సమాచారం మనం మాట్లాడుకుంటే చాలా అంశాలు ఉంటాయండి. ఇంకోటి ఏంటంటే తర్వాత ఏం మాట్లాడిందంటే కేసీఆర్ గారి చుట్టూ దయ్యాలు ఉన్నాయని మాట్లాడింది. దాని తర్వాత దాని తర్వాత 2-3 రోజులకు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి ఆమె డైరెక్ట్ ఎవరేమనలేదు, నేను మొండిదాన్ని, నేను దయ్యాన్ని అని ఆమె ఒప్పుకున్నది. ఇప్పుడు ఇలాంటి సందర్భాల్లో క్లియర్ గా ఏంటంటే ఆమె అటంటది మళ్ళీ ఇటంటది. ఫస్ట్ కేసీఆర్ గారు చుట్టూ దయ్యాలు ఉన్నాయంటారు. కేసీఆర్ దేవుడు అంటే దేవుడు ఉన్నప్పుడు దయ్యాలు ఎందుకు ఉంటాయంటే దేవుని దగ్గర దేవుళ్ళే ఉంటారు. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే నేను మొండిదాన్ని, నేనే దయ్యాన్ని ఒప్పుకున్నది. ఇప్పుడు ఏదైనా కూడా ఒక పార్టీ పెట్టే క్రమంలో ఇప్పుడు ఈమె ఎవరితో నడుస్తున్నది, ఏ విధంగా చేస్తున్నారు. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు టీపీసీసీ మన తెలంగాణ ప్రెసిడెంట్ క్లియర్ గా చెప్పడం జరిగింది, ఆమె కాంగ్రెస్ పార్టీకి వస్తున్నది, నేనే ఆపుతున్నా. ఆమె వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చేరాలి, కానీ ఏంటంటే నేనే వాస్తవంగా అపోజ్ చేస్తున్నాను క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఒక పార్టీ అధ్యక్షుడే క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎవరితోనే వస్తున్నది, ఎవరు ప్రోద్బలంతో వస్తున్నది అన్నది కూడా నాకు తెలిసి మహేష్ కుమార్ గౌడ్ గారు తెలిసే ఉంటది. కానీ అతను బయట పెడితే ఆయనను కూడా ఇబ్బంది పెడతారు. ఆయన కూడా చాలా పెద్ద ఎత్తున ఈ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆయన కూడా భయపడి వెనుక జరిగింది. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా కవిత గారు ఏ పార్టీ పేరు పెట్టుకున్నా, 20వ తారీఖు పార్టీ పెడతా అంటుంది కదా, ఆ ఏ పార్టీ పేరు పెట్టుకున్నా బ్రాకెట్ లో మాత్రం కాకా పార్టీ అని పెట్టుకోవాలని మొన్న కూడా చెప్పిన, ఈ రోజు కూడా చెప్తున్నా. కా అంటే కవిత, కా అంటే కాంగ్రెస్. కవిత కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న ఏ పార్టీ స్వాగతిస్తలేదండి, ఓన్లీ మాత్రమే కాంగ్రెస్ స్వాగతిస్తున్నది. ఏ కవిత పార్టీ పెట్టుకోవచ్చు, కథాకారకని ఏమన్నా చేసుకోవచ్చు, మా మీద ప్రశ్నించవచ్చు అంటే మిగతా వాళ్ళు ప్రశ్నించదు, ఓన్లీ కవిత మాత్రమే ప్రశ్నించాలి. ఎందుకంటే కవిత గారికి లీకులు ఇస్తారు, చిన్న చిట్టీలు రాసిస్తారు. ఆ చిట్టీలు రాసిచ్చిన తర్వాత దాని మీద ఉద్యమం చేస్తుంది. దాని తర్వాత అవి ఫలితం వచ్చేటి మేము ముందైతే కాంగ్రెస్ మేము చెప్తాము,
కొన్ని మేము చేసేటి మీకు ముందు చెప్తాము, వాటి మీద ఉద్యమం చేస్తే అవి మొత్తం ఓ 3 రోజులు 4 రోజులు కవిత గారు బయటకు వచ్చిన తర్వాత మేము చేసినట్టు యాక్టింగ్ చేస్తామని, నువ్వు నువ్వు ఏదో ఉద్యమం చేసినట్టు నువ్వు చేసినట్టు మేము చేస్తామని ఒక అంతర్గత ఒప్పందంలో భాగంగా ముఖ్యంగా రేవంత్ రెడ్డి అదేవిధంగా కవిత గారికి బిజినెస్ పార్ట్నర్ అని కూడా నేను కూడా అనలేదు. అయితే వీళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ డైరెక్ట్ మార్నింగ్ న్యూస్ లో క్లియర్ చెప్పడం జరిగింది. 34-35 కంపెనీలు ఇద్దరు కలిసి పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు బిజినెస్ పార్ట్నర్ చెప్పు, దాని మీద మాకు సమాధానం చెప్పదు. కానీ బీఆర్ఎస్ పార్టీ మీద ఏమన్నా ఆరోపణలు వస్తే మాత్రం మేము చెప్పాలి. మా మీద వచ్చే ఆరోపణలు అప్పుడైనా ఇప్పుడే అభివృద్ధి చేసిన ఆరోపణలు, కానీ వేరే లాంటి ఇప్పుడు కేసులు అయితే మేము ఎరకలేదు. అదే విధంగా ఏదైనా కూడా తెలంగాణ సమాజానికి ఏమైనా చేస్తే అంత అవినూత్న చెప్పింది తప్ప వ్యక్తిగతంగా ఎవ్వరు కూడా ఎక్కడ కూడా చేసింది కాదు. వ్యక్తిగతంగా బిజినెస్ చేసి వ్యక్తిగతంగా వేరే కార్యక్రమాలు ఎరుక్కున్న వాళ్ళను ఇప్పుడు మా పార్టీ ఏ విధంగా ఈ ఇబ్బందికరమైన వాతావరణంలో ఉంటే క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే గతంలో కానీ ఇప్పుడు కానీ మా పార్టీ డ్యామేజ్ అవుతుంటే కొడుకైనా బిడ్డ అయినా ఎవరే అని ఖచ్చితంగా సేమ్ అని మేము నిర్ణయం తీసుకుని ఆమెను సస్పెండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మా బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది టచ్ లో ఉన్నారని ఆమె మాట్లాడుతున్నాం. ఇంకోటి ఏంటంటే వాళ్ళ పార్టీలో వాళ్ళే మాకు అవసరం లేదు, ఆమెతో సహా ఎవరు అవసరం లేదని పార్టీ తీసి పడేసింది. ఇంకా మా పార్టీలోకి వెళ్ళి ఇంకోరు ఉన్నారని, ఇంకోటి ఏంటంటే ఒక స్క్రిప్ట్ ఎవరితో రాసిచ్చింది చదివితే ఇక్కడ నమ్మనీకి ఎవరు లేరు. ఇంకోటి ఏంటంటే ఆమె పార్టీ పెట్టుకున్నా పెట్టుకోకున్నా మాకు సంబంధం లేదు. తెలంగాణ సమాజానికి వాస్తవంగా వ్యక్తిగత సమస్యలతో ఎవరికి అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే ఇంటింటికి మట్టిపోయి ఉంటుందండి. ఇప్పుడు కృష్ణారెడ్డి అన్నకు తెలుసు, అదే కోటేశ్వరరావు గారికి తెలుసు, రామచంద్ర అన్నకు తెలుసు. భారతదేశంలో ముఖ్యంగా ఏదైతే మన కర్మభూమి, వేదాల భూమి, కథా కార్ఖాన అన్ని తెలుసు. ఎందుకంటే ఈ భూమి మీద పుట్టిన దేవుళ్ళు, మనుషుల్లాగా పుట్టిన దేవుళ్ళకి కష్టాలు తప్పలేదు. ఇక మాకేంట అండి. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఓ 50 సార్లు చీలికలు వచ్చినాయండి. ఒక్కసారి కూడా కాదు, 2 సార్లు కూడా కాదు, 50 సార్లు చీలికలు వచ్చినాయి. ఇప్పుడు ఏదైతే 1885లో పుట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీగా అవతరించిన తర్వాత కాంగ్రెస్ ఆర్గా మళ్ళీ 69లో చీలికలు వచ్చి విడిపోయింది. దాని తర్వాత కాంగ్రెస్ ఐగా 78లో. ఇప్పుడు ఏ పార్టీలోనైనా కూడా చీలికలు ఉంటాయి, అదే విధంగా మా పార్టీలో కూడా ఉంటాయి. నేనేమంటున్నా, మా పార్టీకి వెళ్ళి కొంతమంది వ్యక్తి బయటికి పోవచ్చు, మేము కొంతమందిని పంపినాం, కొంతమంది నచ్చక కూడా పోవచ్చు. ఏ పార్టీలో ఉంటుందండి. ఇప్పుడు నేను అందరికి నచ్చాలని ఎవరికి గ్యారెంటీ లేదు, కోటేశ్వరరావు గారు కూడా ఎవరు నచ్చాలని లేదు, కృష్ణారెడ్డి గారు ఎవరు నచ్చాలని లేదు, అదే విధంగా రామచంద్ర గారు కూడా. ఎవరికైనా కూడా ఏంటంటే వ్యక్తిగతంగా కొంతమంది నచ్చుతారు, కొంతమంది నచ్చారు. ఇంకోటి ఏంటంటే ఏదైనా ఒక పార్టీలో పనిచేసినప్పుడు ఆ పార్టీ మీద నిబద్ధతతోని గతంలో కొంతమంది పార్టీ సస్పెండ్ చేసిపోయినప్పుడు లేకపోతే పార్టీ సస్పెండ్ చేసినప్పుడు, ఎందుకంటే నేను 90s వరకు చూసిన. 90s వరకు ఏ విధంగా అంటే నాకు పార్టీ అన్ని విధాలుగా సహకరించింది కాబట్టి పార్టీ విషయంలో నేను ఏ రోజు కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఫీల్ కాలేదు. నాకే పార్టీ కొన్ని విషయాల్లో నచ్చలేక నేను పోతున్నా అని క్లియర్ గా చెప్పిపోయింది. కానీ ఇప్పుడు అలా లేవండి. ఎప్పుడైనా ఏదైతే పెంచి పోషించిన వాళ్ళే కేసీఆర్ గారు చెప్పినట్టు కత్తి మనదే కానీ పొడిచేటోళ్ళు వాస్తవంగా ఏంటంటే కత్తి వేరేవాళ్ళు కావచ్చు కానీ పొడిచేటోళ్ళు మనోళ్ళు అవుతారని క్లియర్ చెప్పడం జరిగింది. అదే జరుగుతున్నది. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఎలక్షన్ రాకముందు, ఎలక్షన్ల తర్వాత సున్నాల విషయం, అదే ఎంపీ సీట్లలో మొత్తం సున్నాలు వచ్చినాయి. సున్నాలు రావడానికి కారణం వాళ్ళు వీళ్ళు అది ఇది ఎవ్వరికి కాదండి. ఇంకోటి ఏంటంటే జాతీయ పార్టీలను చెప్పుకునే జాతీయ పార్టీలకు సున్నాలు వచ్చినాయి. మాది ఏందండి, ఇప్పుడు అధికారం ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ సున్నా వచ్చింది హిమాచల్ ప్రదేశ్ లో, దాని తర్వాత కర్ణాటకలో ఇంచుమించు పెద్దగా ఏం రాలేదు. అదే విధంగా ఇక్కడ 8 సీట్లు గెలిచింది, 3 రాష్ట్రాల్లో ఉన్నారు. అదే విధంగా వాస్తవంగా బీజేపీ పార్టీ దానికి కూడా 10 రాష్ట్రాల్లో సున్నాలు వచ్చినాయి. వాళ్ళు కూడా అధికారం పంచుకున్న రాష్ట్రాల్లో కూడా సున్నా వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే సున్నాలు కానీ ఎక్కువ కానీ తక్కువ కానీ రాజకీయంలో మళ్ళీ అవకాశం ఇస్తాను సార్, సమయం చాలా తక్కువ ఉంది, మళ్ళీ అవకాశం ఇస్తాను. ఓకే కోటేశ్వర గారు ఇక్కడ మరొక ప్రధాన అంశం, పార్టీకి మూల సిద్ధాంతం ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతాలే పార్టీకి పునాది అనేటువంటి చెప్పేటువంటి సందర్భంలో ఏంటి అసలు ప్రొఫెసర్ జయశంకర్ యొక్క సిద్ధాంతాలని ఎందుకు మళ్ళీ కవిత గారు దీన్ని ఎందుకు వాడుతున్నారు? ఇప్పటి వరకు జయశంకర్ సిద్ధాంతాలతో బీఆర్ఎస్ పార్టీ లేదంటారా? జయశంకర్ని అనుకున్నట్టుగానే ఆయన సిద్ధాంతాల మీద బీఆర్ఎస్ పార్టీ మొన్నటి వరకు ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతాలే చెప్పుకున్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విషయంలో అనుకున్నంతగానే మొదటి నుంచి కవిత చెప్తున్నట్టు విషయం, ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో